ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 213వ భాగం. సరే, నిన్నటి ఎపిసోడ్లో భార్గవుడు తండ్రి ఎదుట మనో సంకల్పంలో ఉండగానే వేలకు వేల సంవత్సరాలు గడిచిపోయాయి అన్నమాట. ఆ పైన ఏమైంది, కాలానికి ఎండకి గాలికి శుష్కించిపోయినటువంటి ఆ శుక్రుని శరీరం మొదలు నరికిన చెట్టులాగా భూమిపై పడింది. స్వర్గం నుంచి భూమిపై పడిందని నిన్నే చూసాం కదా. అయితే శరీరం కూలినా కూడా చంచలమైనటువంటి అతని మనసు మాత్రం భోగ కల్పనలతో జనన మరణాలు పొంది ఊర్ధ్వలోకాల్లో పరిభ్రమిస్తూ చివరికి సమంగా నదీ తీరంలో ఒక ముని కుమారుడిగా పుట్టాడనమాట. ఒక్కొక్క జన్మ ఎత్తడం, దానిపై మమకారం పెంచుకోవడం, ఆ వాసనాబలంతో మళ్ళీ జన్మ ఎత్తుతూ పోవడం అనమాట. ఇలా అనేక సంవత్సరాలు గడిచాయన్నమాట. ఎందువల్ల ఇలా అని అంటే దానికి మహర్షి ఇక్కడ చెప్తున్నాడు, జీవులు ప్రస్తుతం ఉన్న దేహమే సత్యం అనే భ్రాంతిలో ఉంటారయ్యా. ఆ భ్రాంతిలో ఉన్నప్పుడు పాత దేహాలను గూర్చి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మనం కూడా అంతే. అలా మర్చిపోవడం వల్లనే ఈ సంసారం ఇంత దృఢంగా ఉంది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అన్నమాట. దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనలు అన్నీ కూడా ఇంత ఘనంగా ఉన్నాయంటే ఇదంతా కూడాను ఆ మరుపు వల్లనే జరుగుతోంది. అయినా ఏం చెప్పుకున్నా కూడా రామా, ఇదంతా మనసుకేసేటువంటి కల్పనే కాదా? ఈ మొత్తం సంసారం అంతా కలిపినా కూడా అది నిస్సారమైందేనయ్యా అని మరొక్కసారి మనకు గుర్తు చేస్తున్నాడు మహర్షి. సరే, ఇప్పుడు ఇక్కడ భృగు కుమారుడు చేసింది కూడాను మనోకల్పనే, మానసిక కల్పన మాత్రమే. అతను శరీరం లేకుండానే ఇన్ని జన్మలని అనుభవించగలిగాడనమాట. ఇంతటి సంసారాన్ని ఉత్పత్తి చేయడం కారణం ఏది అని అంటే ఆ శుక్రుని మనస్సే. ఆ శుక్రుని మనసుకు ఆలంబనంగా ఉన్నటువంటి ఆనాటి స్థూల దేహము ఏమైంది, ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా శిథిలమైంది. దానిలో రక్త మాంసాలన్నీ కూడా ఎండిపోయాయి. ఎముకలు చర్మంతో కూడిన కేవలం అస్థిపంజరం మాత్రమే అక్కడ ఉందన్నమాట. అటువంటి దశలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఆ భృగు మహర్షి ఆశ్రమము ఎలాంటిది, ఆ వాతావరణం అది రాగద్వేషాలు లేని వాతావరణం అన్నమాట. అలా రాగద్వేషాలు లేని వాతావరణం ఉండడం వలన ఆ భృగువు మహా తపస్వి అవ్వడం వలన ఆ మృగాలు పక్షులు చుట్టుపక్కల అరణ్యంలో ఉన్నవి ఏవి కూడా నా శరీరాన్ని కనీసం ముట్టని కూడా ముట్టలేదన్నమాట. ఇక్కడేమో భార్గవుని యొక్క ఈ మనస్సు తన కల్పిత శరీరాన్ని ఎక్కడ మునికుమారుడిగా సమంగా నదీ తీరాన ఆ శరీరంలో యమనియమాలతో శుష్కింపజేస్తూ ఆయన బాగా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తోంది అక్కడ ఆ శరీరం. ఇక్కడేమో శుష్కించినటువంటి అతని పూర్వ శరీరము ఈ అడవిలో పొర్లుతూ ఆ విధంగా చిరకాలంగా అలాగే ఉండిపోయిందనమాట. చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, రామా అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. అప్పటి వరకు నిర్వికల్ప సమాధిలో అలాగే కొనసాగుతున్నటువంటి భృగు మహర్షి సమాధి స్థితి నుంచి లేచాడంట. లేచి అలా చూశాడు చుట్టుపక్కల, ఏడి నా కుమారుడు కనిపించలేదే అనుకున్నాడు. ఎదురుగా చూస్తే మృత శరీరం కనపడింది, ఆ శవం కనపడింది. ఆ శవాన్ని చూస్తూనే భృగు మహర్షికి మాత్రం ముందు వెనకలు ఆలోచించకుండా కోపం వచ్చేసింది. బాధ అంటే ఏమైనా కూడా ఎంత మహర్షి అయినా తన కుమారుడు కదా, టక్కును లేచి నిలబడ్డాడు కోపంతో. ఒరే ఏమిటిది, నా కుమారుడు చనిపోయి ఎంతకాలం అయింది, ఎందుకు చనిపోయారు అనుకుంటూ, అసలు ఇది ఒక నియతి, ఏదైనా జనన మరణాలు ప్రారంధము ఇవంతా కూడా ఒక నియతి ప్రకారం జరుగుతాయన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించకనే యముడి పైన విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాడు భృగు అన్నమాట. అకాలంగా నా కుమారుని ఎందుకు తీసుకుపోతావు అని యమధర్మరాజును శపించడానికి ప్రయత్నిస్తాడనమాట. అదే సమయంలో ఆ రూపం లేని యముడు సాకారంగా మహర్షి ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతాడు. అయ్యా ఆగాగు, శపించావు కానీ బాగా, నువ్వు తపస్సంపన్నుడివి. మామూలుగా అయితే ఇక్కడ ఒక మంచి ధర్మ సూక్ష్మం చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, మహాత్ములు తగిన కారణం ఉన్నా
మోహానికి గురికారు. మోహం గురి చేసేటువంటి పరిస్థితులు నిజంగా ఉన్నా కూడా మహాత్ములు గురికారు. అలాంటిది కారణం లేకుండానే మోహానికి గురవుతారా? ఇప్పుడు నువ్వు అలాగే చేస్తున్నావు. నువ్వు గొప్ప తపస్వివి, బ్రాహ్మణుడు అని మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాకు ఒక నీతి ఉంటుంది, ఒక డ్యూటీ. నేను ఒక పదవిలో ఉన్నాను, ఆ పదవికి కలిగి ఉన్నటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఆ నీతి ప్రకారం మేము పనిచేస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు నీవు గొప్ప మహా తపస్విని, బ్రాహ్మణుడవని, పూజనీయుడు కాబట్టి మేము మిమ్మల్ని పూజిస్తున్నాం. కానీ నువ్వు శపిస్తావన్నటువంటి భావంతో నేనేమి గౌరవించడం లేదు. మా ధర్మం ఏంటి? కాలంతో పని లేదు. మా విధి విధానాలు ఎలా ఉంటాయి? కాలం తీరిందా వాడిని తీసుకెళ్ళిపోతాం. కాబట్టి నా ధర్మాన్ని, నా నీతిని నేను పాటించాను. నా ధర్మాన్ని నేను పాటించినప్పుడు నువ్వు నాకు శాపాన్ని ఇవ్వలేవు. జాగ్రత్తగా ఉండు మహర్షి. నీ తపో బలాన్ని అనవసరంగా వృధా చేసుకోకు. ప్రళయకాలంలో మహాజ్వాలలు కూడా నన్ను దహించలేవు చివరికి. ఎందుకంటే నా విధిలో నేనున్నాను. కాలస్వరూపుణ్ణి నేను. నన్ను నువ్వేం చేయలేవు, నువ్వు శపించలేవు. ఇప్పటి వరకు నేను ఎంతోమంది బ్రహ్మలు నా వల్ల మరణించారు. కోటాను కోట్ల విష్ణువులను నేను కబళించాను. కొన్ని కోట్ల రుద్రులని నేను మరణించేటట్టు చేశాను. కాబట్టి నా సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయద్దు. సామర్థ్యం అంటే ఇక్కడ ఏంటంటే నా నియతి, నా బాధ్యత, నా యొక్క ఉద్యోగ ధర్మం అన్నమాట. కాబట్టి నాపై అధికారాన్ని ప్రకటించడానికి ప్రయత్నించొద్దు. అహంకారంతో నువ్వు నాపై శపించాలన్నటువంటి చేసే ప్రయత్నం నీ తపస్సు యొక్క ఫలాన్ని క్షీణింపజేస్తుంది. గుర్తు చేసుకో అంటూ ఇంకా కొనసాగిస్తున్నారు యమధర్మరాజు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.